ప్రార్థన. ప్రేమామయుడ, దయామయుడ, మీ మహిమగల నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. భయపడకుము, నేను నీ దేవుడినని చెప్పిన దేవా మీకు స్తోత్రములయ్యా. దిగులు పడకుము, నిన్ను బలపరచుదునన్న దేవా మీకు స్తోత్రములు ప్రవ్వా. నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందునన్న దేవా మీకు స్తోత్రములు తండ్రి. నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయం చేసేదనని కుడి చేతిని పట్టుకున్న దేవా మీకు స్తోత్రములు దేవా. అయ్యా, గడిచిన దినమంతా నీ చల్లనైన హస్తాల క్రింద దాచి కాచి భద్రపరిచి మరొక దినమున మాకిచ్చినందుకు మీకే కృతజ్ఞతలు తండ్రి. మాకంటే గనులు గొప్పవారు గతించిపోయారు తండ్రి. మమ్మల్ని నీ కృపనిచ్చి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. దేవా, మీ ఎడల భయము కలిగి అన్ని విషయాలలో మీకు లోబడి ఉండే మనసు మాకు ఇవ్వండి ప్రభువా. ఈ లోకంలో శాతానుకు భయపడి మూఢనమ్మకాలను అనుసరిస్తున్న వారెందరో ఉన్నారు తండ్రి. వారి కన్నులు తెరవండి తండ్రి. మీకు భయపడి మూఢనమ్మకాలను విడిచి పరిశుద్ధ మనసు కలిగి ఉండేందుకు సహాయం చేయండి దేవా. మీ అందరి భయము మేము మలినము కాకుండా మమ్మల్ని పరిశుద్ధంగా ఉంచుతుంది కాబట్టి నిత్యము మీ అందు భయము కలిగి ఉండి మీ న్యాయ విధులను ఆజ్ఞలను అనుసరించి నీతి న్యాయ యథార్థతతో మీ దృష్టికి యోగ్యంగా జీవించే ధన్యత మాకు ఇవ్వమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతోమంది బిడ్డలు కష్టాలు, కన్నీళ్లు, బాధలు, వేదన చెందుతున్నారు తండ్రి. వారి స్థితిని మార్చండి దేవా. కష్టాలకు కృంగిపోక, కన్నీళ్లతో నిండిపోక, కరుణగల మీపై భారం వేసి ధైర్యంగా ఉండే మనసు ఇవ్వండి ప్రభా. మాకు మనోధైర్యాన్ని, మానసిక బలాన్ని అనుగ్రహించండి దేవా. తీవ్రమైన ఆలోచనల నుండి విడుదల చేయండి ప్రభా. శ్రమలు వచ్చాయని కృంగిపోకుండా ధైర్యంగా ఎదుర్కొనేలా మమ్మల్ని సిద్ధం చేయండి తండ్రి. బలవంతుడైన దేవుని బిడ్డగా బలహీనతను జయించే శక్తిని మాకు ఇవ్వండి తండ్రి. సరి అయిన ఆలోచనలు కలిగి చక్కని ప్రణాళికలు వేసుకుంటూ సమస్యలను జయించట్లో మాకు తెలివి, ఆరోగ్యాన్ని, ఆర్థిక బలముని ఇవ్వమని బతిమాలుకుంటున్నాం దేవా. మీకు అడ్డుగా ఉన్న పాపములను విడిచిపెట్టి పరిశుద్ధ హృదయంతో ప్రార్థిస్తూ ఫలితాన్ని పొందుకొని కృపను మాకు ఇవ్వమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా, అనారోగ్యంతో ఉన్నవారిని ముట్టి స్వస్థపరచండి తండ్రి. ఆర్థిక ఇబ్బందులు తీసివేసి ఆర్థిక వనరులను సమకూర్చండి అయ్యా. బిడ్డలు చేస్తున్న వ్యాపారాలలో అభివృద్ధి దయచేయండి తండ్రి. నూతనంగా పనులు ప్రారంభిస్తున్న వారికి విజయమును దయచేయండి దేవా. ఉద్యోగాలు చేస్తున్న వారికి తోడై ఉండి వారికి ఉన్నత స్థితిని అనుగ్రహించండి దేవా. నిరుద్యోగులకు ఉద్యోగములు దయచేయండి ప్రభా. కంపెనీలలో, ఎత్తైన భవనాల్లో పనిచేస్తున్న వారికి ఏ ఆపద సంభవించకుండా కాపుదల దయచేయండి ప్రభా. ఎగ్జామ్స్ రాయించిన బిడ్డలకు తెలివిని, జ్ఞాపక శక్తిని ఇచ్చి మంచిగా ఎగ్జామ్స్ రాయడానికి సహాయం చేయండి ప్రభా. యవనస్తులను, వృద్ధులను, చంటి బిడ్డలను, గృహిణీలను దీవించి కాపుదలనిచ్చి సంరక్షించండి దేవా. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి అయ్యా. హృదయాంతరంగములు ఎరిగిన దేవుడు నాయన. వారి ఇబ్బందులు నీకు తెలుసు తండ్రి. వారి అవసరతలు మీకు తెలుసు తండ్రి. ప్రతి విధమైన అవసరతను తీర్చి వారిని మీరే బలపరిచి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసయ్య కృప, దీవెన మీపై ఉండునుగాక. ఆమెన్.